పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహం ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ ప్రజలు జనసేన యువత రంగారాధ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని కొనియాడారు. భౌతికంగా ఆయన దూరమైన కోట్లాది మంది అభిమాన హృదయాల్లో స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ చించినాడ సంబంధించినటువంటి రాధా రంగ మిత్ర మండలి సభ్యులకు, అదేవిధంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చించినాడ గ్రామం అంటే మీ అందరికీ తెలుసు, ఒక పోరాటాలకి ఒక ఉద్యమాలకి కూడా గడ్డ మన చించినాడ గ్రామం. అటువంటి పోరాటాల ఉద్యమాల గడ్డ అయినటువంటి ఈ చించినాడ గ్రామంలో, ఎందుకంటే మనందరికీ తెలుసు వంగవీటి మోహన్ రంగ అంటే ఒక ఉద్యమం, వంగవీటి మోహన్ రంగ అంటే ఒక ఉప్పెన, వంగవీటి మోహన్ రంగ అంటే ఒక సామాజికమైనటువంటి చైతన్యం. వంగవీటి మోహన్ రంగ వెనుక బలవంతులు లేరు, వంగవీటి మోహన్ రంగ వెనుక ధనవంతులు లేరు. వంగవీటి మోహన్ రంగ ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాలు, అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి కొండంత అండగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారు భౌతికంగా మనందరికీ దూరమై 30 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గకుండా ఉంది. ఈ చించినాడ సంబంధించినటువంటి రాధా రంగ మిత్ర మండలి సభ్యులకు, అదేవిధంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి